అదేంటో నాకు తెలియదండి. ఏదోటి అయ్యి ఉంటుంది. ఏంటమ్మది? అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఒకవేళ ఈ డెకరేషన్ ఉండకపోవచ్చు. ఓకేలా చుట్టేసి ఏదో సీల్ వేసింది అయి ఉంటుందండి. 4 అధ్యాయంలో సింహాసనాసీనుడైన దేవుని చూసామండి. అద్భుతమైన ఫిగర్ అండి అది. దాన్ని మన ఫోన్లో ఆ బొమ్మ చూసాం. ఇందాక సహోదరుల ఆ బొమ్మ చూపించారు. ఓకే, మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నాడు, ఆయన ప్రక్కన యేసుప్రభు ఉన్నారు అని మనం ప్రార్థన చేయగలిగితే బాగుంటుందండి. ప్రార్థనలో ఈ మధ్య ఏదో ఒకటి వచ్చేస్తున్నాయి, మధ్యలో వచ్చేస్తున్నారు. ప్రార్థన చేసుకుంటుంటే మనసులోకి ఏదో వచ్చేస్తుంది. ప్రార్థనే దీని డ్రామా పక్కనే ఏ డ్రామా జరిగిపోతుందండి. అంటే వాటిని తొలగించుకుంటానికి మనం ఏకాగ్రత కొరకు దేవుడు సింహాసనాసీనుడే ఉన్నాడు అని భావించి ఊహించుకుంటూ ప్రార్థన చేస్తే మంచిదండి. అలా ప్రార్థన చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఓకే, అప్పుడు 5 అధ్యాయంలో దేవుని కుడి పార్శ్వలో కుడి చేతిలో ఒక సీలు వేసిన గ్రంథం ఉందటండి. ఆ గ్రంథాన్ని అంటే గ్రంథం ఉందంటే మనకి ఏదో గ్రంథం ఉంది అనుకుంటాం మనం. అయితే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది, అర్థమైంది ఏంటంటే రోమీయులు క్రైస్తవులు హింసిస్తున్నారు, అందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఈ గ్రంథంలో పరిష్కారం ఉండుంటుంది. అలాగనమాట అండి. ఈ గ్రంథంలో పరిష్కారం ఉంటుంది అని అందరికీ తెలిసిందండి. అంటే యాక్చువల్గా మనకు తెలియదండి, చిన్నప్పుడు తెలిసిందామా, దేవుడి చేతిలో ఏదో ఉందట, అంతే తప్ప దీంట్లో పరిష్కారం ఉందని మనకి ఎక్కడ తెలుసు? తర్వాత తెలిసి ఒక పరిష్కారం దాంట్లో ఉందని తర్వాత మనకు 6 అధ్యాయం చదివితే అర్థమైంది. కానీ ముందు మనకు తెలియదండి. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిందండి. అంటే ఆ సీల్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. అప్పుడు ఆ సీల్ ఎవరు విప్పుతారు? 7 ముద్రలు వేసున్నాయటండి. సీల్ ఎవరు విప్పుతారు? విప్పేవాళ్ళు ఎవరు లేరట, కనీసం చూసేవాళ్ళు కూడా ఎవరు లేరట. అప్పుడు యోహాను ఏడ్చాడటండి. అయ్యో, ఈ ముద్రలు విప్పకపోతే పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆ ముద్ర విప్పకపోతే పరిష్కారం తెలియదే అని ఏడుస్తున్నాడు. అప్పుడు నువ్వు ఏడవద్దు, ఒక ఆయన ఉన్నాడు విప్పడానికి, వధింపబడిన గొర్రెపిల్ల ఉన్నాడు, ఆయన ముద్ర విప్పుతాడు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన కాస్త ఏడవటం మానేశాడండి. ఆ తర్వాత యేసుప్రభుని వాళ్ళు స్తుతించారండి. అది 5 అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు 6 అధ్యాయంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇప్పుడు ముద్రలు విప్పడం చూస్తామని మనం. 6 అధ్యాయం ఒకవేళ 1 2 3 4 5 6 7 ఎక్కువైపోయింది. అప్పుడు 7 ముద్రలు చెప్పాలన్నమాట అండి. అప్పుడు 6 అధ్యాయానికి మనం ఆ పేరు పెట్టుకోవచ్చండి. ఒక నిమిషం, ప్రభువు 6 ముద్రలు విప్పుట అని రాసుకోవచ్చండి. లేకపోతే గొర్రె పిల్ల 6 ముద్రలు విప్పుట అన్నది. 6 అధ్యాయంలో గొర్రె పిల్ల 6 ముద్రలు విప్పటం ఉంది. 7 ముద్ర ఏమో 7 అధ్యాయాలు ఉంటుందండి, లేకపోతే 8 అధ్యాయాలు ఉంటాయి.
అంటే 6 అధ్యాయానికి హెడ్డింగ్ ఏంటంటే గొర్రె పిల్ల 6 ముద్రలు విప్పుట, అంటే మొదటి 6 ముద్రలను విప్పుట. 6 అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 5వ వచనం వరకు, 1వ వచనం వరకు 7 ముద్రలను ఆరు అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు, 17 వరకు గొర్రె పిల్ల మొదటి 6 ముద్రలను విప్పుట. 6 అధ్యాయంలో గొర్రె పిల్ల మొదటి 6 ముద్రలను విప్పుట అది ఉంది, అంతే. మీరు మీ బైబిల్లో రాసేసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. 7 ముద్రల సంగతి 6 అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు ఉంది. అంటే మరి 7 అధ్యాయం ఏంటనేది ఇప్పుడు ఈ 6 అధ్యాయం అయిన తర్వాత మేము 7 అధ్యాయంలో ఆ విషయం చూద్దామండి. అంటే 6 అధ్యాయానికి 7 అధ్యాయానికి మధ్యని ఏదో సంఘటన జరిగిందండి. ఓ 2 సంఘటనలు జరిగినాయి. అవి దేవుని చేత అయితే మధ్యాహ్నం మొదటి క్లాసులో మనం ఆలోచన అంటే ప్రకటన గ్రంథం రాయబడిన స్టైల్ అది, ఆ స్టైల్ చూద్దామండి. ఓకే, మొదటి ముద్ర 6:1-2 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. సరే, అంటే ప్రకటన గ్రంథాన్ని యేసు ప్రభు యోహానికి దర్శన రూపంలో చూపిస్తున్నాడు. అంటే ఒకవేళ మనం జస్ట్ ఊహించుకుంటే అక్కడ ఒక టీవీ స్క్రీన్ ఉందనుకుందాం. యోహానేమో పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. ఆ టీవీ స్క్రీన్లో యేసు ప్రభు చూపించేదాన్ని చూస్తున్నాడు. ఆ చూస్తున్నప్పుడు యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నట్టు, ఆయన కుడి చేతిలో సీలు వేసిన ఒక గ్రంథం ఉన్నట్టు, ఆ గ్రంథంలో అంటే ఆ గ్రంథానికి 3 సీలు అంటే 7 సీళ్ళు ఉన్నట్టు, ఆ మొదటి సీల్ను గొర్రెపిల్ల విప్పినట్టు ఆయన చూస్తున్నాడండి. చూస్తున్నప్పుడు ఏం కనపడిందండి అంటే ఇప్పుడు అక్కడ ఎవరో పెద్ద ఉరుము లాంటి స్వరం వినపడిందటండి. రమ్ము అన్నాడటండి. ఎవరండి ఆ రమ్ము అన్నవాళ్ళు? ఆ మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ జీవుల్లో 4 జీవులు ఉన్నారు. 4 జీవుల్లో ఒక జీవి రమ్ము అంటే చూడటానికి రమ్ము అని చెప్పేసి అని అన్నాడు. ఆ స్వరం ఎలా ఉందో చెప్తున్నాడండి. ఉరుము లాంటి స్వరము అని చెప్పేసి అన్నాడండి. వింటనే అప్పుడు ఈయన చూశాడు. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడింది. ఆ గుర్రం మీద ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో విల్లుంది. ఆ గుర్రం మీద విల్లు పట్టుకుని కూర్చున్నాడు. ఆయనకి కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను.
అంటే ఇక్కడ 4 అంకెస్ కింద జయశాలిగా జయశాలిగా బయటికి వెళ్ళాను అని చెప్పేసి అన్నాడండి. అంటే ఒక గుర్రం, అది తెల్లని గుర్రం, ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన చేతిలో విల్లు ఉంది, ఆయన జయించడానికి వెళ్ళాడు అంతే చెప్పాడండి. ఓకే, అప్పుడు ఈ తెల్లని గుర్రం ఏంటి? ఒకవేళ తెల్లని గుర్రం గురించి ఎవరికైనా ఒక ఐడియా ఉందండి? ఎవరికైనా తెల్లని గుర్రం గురించి మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. అమ్మా ఇస్తారటమ్మా? ఓకే, అంటే చరిత్రకు సంబంధించి తెల్లని గుర్రానికి సంబంధించి ఏమైనా చరిత్ర ఉంటే చెప్పండి రామారావు గారు. థ్యాంక్ యూ సార్. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఏ గుర్రం వాడతాడు నాకు తెలియదు, ఏదైనా గుర్రం వాడతాడు, బలమైన గుర్రం వాడతాడు, యుద్ధానికి వెళ్తాడు రాజు. ఎదరు రాజుని జయించేసిన తర్వాత ఆయన్ని తెల్ల గుర్రం ఎక్కించి తీసుకొస్తారటండి. అంటే ఒక రాజు తెల్ల గుర్రం ఎక్కాడంటే అర్థం ఏంటంటే జయించాడని అర్థం అటండి. అలాగండి. ఇక్కడ తెల్లని గుర్రం కనబడిన అర్థం ఏంటంటే జయించాడు అని. అప్పుడు ఈ ఎవరై ఉంటారు? మొదటి ముద్ర తెల్లని గుర్రము, విల్లు పట్టుకొని కూర్చున్నవాడు తప్పదు. అంటే కూర్చున్నవాడు అంటాకి ఇష్టం లేదు, కూర్చున్నవారు అందామంటే మళ్ళీ పులోరల్ అయిపోద్దామని తప్పలేదండి, డూ పెట్టేశామండి. కూర్చున్నవారు, అతనికి కిరీటము ఇవ్వబడెను, జయించుటకు బయలు వెళ్ళెను. అక్కడ పుట్టినోట్లో జయించుచు జయశాలిగా అన్నాడండి. అసలు మొదట తెల్లని గుర్రం కనబడినప్పుడే విజయం కనబడిందండి. ఆ తర్వాత జయించుచు అనే మాట ఉందండి, జయించుటకు అనే మాట ఉందండి. అంటే అటు తెల్లని గుర్రం అంటే విజయము అని అర్థం అండి. ఇది అలంకారిక భాష అండి. అంటే తెల్లని అని వాడారంటే దానికి ఏమర్థం ఉంది సమాజంలో, ఏమర్థం ఉంది లోకంలో, ఏమర్థం ఉంది ప్రకృతిలో, అలా ఆలోచించాలి. తెల్లని పరిశుద్ధత కూడా వాడతారండి. కానీ ఇక్కడ మాత్రం గుర్రాన్ని వాడినప్పుడు రాజుగారు జయించిన తర్వాత తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు, అది విజయానికి గుర్తు అని చెప్పేసి అని అలాగా రాయబడిందండి ప్రకటన గ్రంథం. అది అక్షరార్థం కాదండి. ఆయన ఆ సీన్లో చూస్తున్నాడు, ఆ తర్వాత సీన్ ఉండదండి. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం, ఏదో సీన్ వచ్చింది, కాసేపు ఉందో అది పోతుంది, ఇంకో సీన్ వస్తుందండి. అలాగే ఇది కూడానండి. ఆయన ఏదో సీన్లో చూస్తున్నాడు, మొదలు చూసింది ఏమిటంటే ఈ సీన్ చూశాడండి. అంటే ఎవరై ఉండొచ్చు? ఈ తెల్లని గుర్రం ఎక్కిన వ్యక్తి ఎవరై ఉండొచ్చు అంటే ఎక్కువ మంది ప్రపంచమంతా నమ్మేది ఏంటంటే యేసుక్రీస్తు అని. ఓకే, అప్పుడు ఈ కూర్చున్న వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు.
అక్కడ యేసుప్రభు అని లేదండి. అక్కడ ఆ తెల్లనుకున్న ఎక్కిన వ్యక్తి యేసుప్రభు అని లేదండి. ఈ స్టోరీ అంతా చూస్తే ఎవరండి జయించడానికి వెళుతున్న వ్యక్తి ఎవరండి? ఎవరండి జయశాలి? సాతాన్ అందామా? కాదండి, సాతాన్ మాత్రం కాదు. కాబట్టి యేసుప్రభు అయి ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు ఎలా జయిస్తారు? యేసుప్రభు 2 రకాలుగా జయిస్తారండి. ఒకటి, రక్షించి జయిస్తారు. యేసుప్రభు జయించడం అయితే 2 రకాలుగా. ఒకటి, రక్షించి జయిస్తారు. నాశనము చేసి జయిస్తారు. యేసుప్రభు నాశనం చేస్తారా? 2 రకాలు చేసేది అదేనండి. యేసుప్రభు రక్షించి జయిస్తారా? ఇప్పుడు జరుగుతున్నది అదేనండి. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏముందండి? అపోస్తలుల 2వ అధ్యాయం ఏముందండి? అపోస్తలుల 2వ అధ్యాయం ఏముందండి? అధ్యాయం అంతట్లో ఏముందండి? సంఘ స్థాపన, పరిశుద్ధాత్మ దిగటం, అపోస్తలు భాషలో మాట్లాడటం, ఇంచుమించు 17 దేశాల వాళ్ళు ఆ వాక్యం వినటం, వారు ప్రభువుని అంగీకరించడం, ఇంచుమించు 3,000 మంది బాప్తిజం పొందటం. అది అక్కడ పెద్ద యుద్ధం జరిగిందండి. 2వ అధ్యాయంలో పెద్ద యుద్ధం జరిగిందండి. ఎవరెవరి మధ్య యుద్ధం జరిగిందండి? సాతానుకి యేసుప్రభుకి యుద్ధం జరిగిందండి. ఎవరు జయించారండి? యేసుప్రభు జయించారండి. ఎవరు ఓడిపోయారండి? సాతాను ఓడిపోయాడండి. సాతాను ఓడిపోతే సాతాను రాజ్యంలో నుంచి ఎన్ని వేల మంది దేవుని రాజ్యంలోకి వచ్చారండి? 3,000 మంది. అంటే ఒకవేళ ఎవరైనా బాప్తిజం పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు సాతాను రాజ్యంలో ఉన్నారన్నమాట అండి. సాతాను రాజ్యంలో ఉన్నారండి. సాతాను కుమారులుగా, సాతాను కుమార్తెలుగా బ్రతుకుతున్నారనమాట అండి. సాతాను రాజ్య పౌరులుగా బ్రతుకుతున్నారనమాట అండి. కానీ యేసుప్రభుని అంగీకరించి బాప్తిజం పొందితే వాళ్ళు సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చారనమాట అండి. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన దేవుని యొక్క వెలుగులోకి వచ్చారనమాట అండి. ఒకవేళ బాప్తిజం పొందకపోతే సాతాను యొక్క చీకట్లో ఉన్నారన్నమాట అండి. ప్లీజ్ దయచేసి ఒకసారి ఆలోచించండి. అపోస్తలుల 2వ అధ్యాయంలో సాతాను రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇంచుమించు 3,000 మంది బాప్తిజం పొంది యేసుప్రభు యొక్క రాజ్యంలోకి వచ్చారండి. అక్కడ పెద్ద యుద్ధం జరిగిందండి. అది యుద్ధం అనే పదం ఉండదండి. కానీ ఇది చూసిన తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయం యుద్ధమేనండి. 4వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 8వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 9వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 10వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 11వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 13వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 16వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. 18వ అధ్యాయంలో యుద్ధం జరిగిందండి. అంతేనండి. ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి. కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. దేవుని రాజ్యంలోకి మనుషులు వస్తూనే ఉన్నారండి. సాతాను రాజ్యం నుంచి దేవుని రాజ్యంలోకి మనుషులు వస్తూనే ఉన్నారు. ఆ యుద్ధం కొనసాగుతూనే ఉందండి. ఇక నువ్వు సువార్తికుడు అయితే, నువ్వు సువార్తకి వెళితే యేసుప్రభు నీ సైన్యాధిపతి అయితే నువ్వు ఒక సైనికుడిగా యేసుప్రభు పక్షంగా యుద్ధం చేయడానికి వెళ్తున్నావు అనమాట అండి. అప్పుడు ఒక మనిషికి వాక్యం చెప్పి ఆ సాతాను రాజ్యంలో నుంచి ఒక మనిషిని దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు తీసుకొస్తున్నావు అనమాట అండి. అదండి సువార్త సేవ అంటేనండి. అదండి. చేత ఆ పనిని యేసుప్రభు ఎంత సిన్సియర్గా చేస్తారో అంత సిన్సియర్గా పని చేయండి. లేకపోతే సువార్తికులని అనుకోవద్దండి. సువార్తికుడు అంటే సువార్త పఠించేవాడు. సువార్తికుడు అంటే నశించిన వారికి వాక్యం చెప్పేవాడు. యథార్థంగా పనిచేయండి. యేసుప్రభు ఒక సువార్తికుడు, యెహోవా దేవుడు ఒక సువార్తికుడు, 12 మంది అపోస్తలులు సువార్తికులు, పౌలు సువార్తికుడు, ఫిలిప్పు సువార్తికుడు,
వారి లైన్లో నువ్వు సువార్తికుడివి, జాగ్రత్త. మొదటి సీలు ఇప్పేశారండి. మొదటి సీలు ఇప్పారండి. ఇప్పుడు ఆ శ్రమలు పడుతున్న క్రైస్తవులకి ఇక్కడ మెసేజ్ ఏమిటండి? మెసేజ్ ఏంటండి? యేసుప్రభు జయించుచు జయశాలిగా వెళుతున్నాడు. తెల్లనుగురం ఎక్కాడంటే ఆయన 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 విజయం పొందిన వ్యక్తి. మిమ్మల్ని హింసించే వాళ్ళని రక్షించి మీకు విడుదల కలుగు చేస్తాడు. మిమ్మును హింసించు వారిని రక్షించి మీకు హింస లేకుండా చేస్తాడు. మిమ్మును హింసించు వారిని రక్షించి ఇప్పుడు మీరు రోమ సైనికుడండి. మీరు ఏమండి, రామారావు గారేమో క్రిస్టియన్ అండి. మీరేమో రామారావు గారిని బాగా హింసిస్తున్నారండి. అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఈయన పంపించారండి, రంగయ్య గారిని పంపించారండి, ఆయన సైనికుడిని. ఆయన వచ్చి మీకు వాక్యం చెప్పాడండి, మీరు రక్షించబడ్డారండి. అప్పుడు మీ వల్ల రామారావు గారికి హింస ఉంటుందాక ఉండదు, అంతేనండి. రక్షించి జయిస్తారు అంటే మిమ్మల్ని హింసించేవాడిని రక్షించి, అప్పుడు రక్షించారండి. ఎవరు జయించారండి? జయం ఎవరిదండి? యేసుప్రభుదండి. హింసించేవాడిని రక్షించి మీకు హింస లేకుండా చేస్తాడు. అది ఆదరణ అండి. ఆ తర్వాత మిమ్మల్ని హింసించేవాడిని నాశనం చేస్తారు. కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడు? తర్వాత ఎప్పుడోను. మిమ్మును హింసించు వారిని నాశనము చేస్తారు. ఎప్పుడు అంటే తర్వాత ఎప్పుడో. చేయటమే. ఎవరు తమ ప్రతిఫలం పొందకుండా ఉండరండి. ప్రతివానికి వాని క్రియలు చొప్పున యేసుప్రభు ప్రతిఫలం ఇస్తారండి. ఒకవేళ ఈ మధ్యలో రక్షించబడితే దాన్ని తప్పించుకుంటారు, రక్షించబడకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారండి. అప్పుడు ఈ మొదటి ముద్ర వల్ల శ్రమలు పడుతున్న క్రైస్తవులకి ఆదరణ దొరికిందండి. ఒకవేళ జయశాలి అనే పదం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో యేసుప్రభుకు వాడితే ఇక భూమి మీద ఎవరు జయశాలి అని పేరు పెట్టుకోకూడదంట. యేసుప్రభు ఒక్కడే జయశాలి. అది యేసుప్రభుకు వాడబడిందండి. జయశాలిగా జయించుచు జయశాలిగా బయలు వెళ్ళను అంటే యేసుప్రభుని అంటే చాలా రూపాల్లో చూడాలని మనం. యేసుప్రభుని చాలా రూపాల్లో చూడాలండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు టోటల్గా ఎలా కనబడి ఉంటారండి. టోటల్గా శరీరధారిగా ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరాలు ఎలా కనబడి ఉంటారండి? ఆయన దీనుడిగా కనబడి ఉంటానండి.
దీనుడిగా. అంతకంటే దీనుడు ఇంకెవరు ఉంటారండి? భూమి మీద ఎవరు లేరండి. మనం కూడా ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే ఎలా కనపడాలండి? దీనుడిగా కనపడాలండి. ఆడు గర్విష్ఠండి ఆడు పొగరబోతు కాదు, ఆడు మహా కోపిష్టి కాదు. మనమందరం స్త్రీలు పురుషులు తేడా లేదు, అందరం దీనులుగా కనపడాలండి. యేసుప్రభు దీనుడు అంతేనండి. యేసుప్రభు రెండో సంవత్సరం ఎలా కనపడతాడండి? రౌద్రుడిగా కనపడతాడండి. అసలు ఈ ఆరో ముద్రలోనే అలా కనపడ్డాడండి ఆయన. ఆరో ముద్రలోనే అలా చూపించాడండి. చూద్దామండి ఆరో ముద్ర. ఓకే, ఇంక ముందుకు వెళ్ళిపోదామండి. అప్పుడు రెండో ముద్ర విప్పారండి. ఆరో అధ్యాయం 3-4 వచనాలు. రెండవ ముద్ర చదవండి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనికొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. చాలండి. 1-2 వచనాలకి దగ్గర బయలు వెళ్ళాను అన్న చోట, లేకపోతే ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలో మొదటి దానిని అక్కడ విజయము అని రాసుకోండి. ఆ విజయము అనడానికి కారణం జయించుచు, విజయం అనడానికి కారణం జయించుటకు, విజయం అనడం కారణం తెల్లని గుర్రము. అంటే ఆ 3 మాటలను బట్టి మనం విజయము అని నిర్ధారణకు వచ్చాం అనమాట అండి. అంటే ఆధారం అండి. అంటే ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడానికి నేను విజయం అనడానికి కారణం అక్కడ ఉన్న మాటలే, అలాగనమాట అండి. ఇప్పుడు 3-4 వచనాల్లో ఎర్రని అనే పదం ఉందండి. ఎర్రని గుర్రము. ఒకరినొకడు చంపుకున్నట్లు అనే పదం ఉందండి. ఎప్పుడు ఒకరినొకడు చంపుకుంటారండి? సమాధానం లేనప్పుడు, కలహాలు ఉన్నప్పుడు. సామాన్య కలహాలు వచ్చి చంపేసుకుంటాం ఏంటి? ఎప్పుడు చంపుకుంటామండి? యుద్ధం వచ్చినప్పుడు అండి. అంటే దీని ఎరుపు యుద్ధానికి సాదృశ్యం అటండి. తర్వాత ఇంకో పదం ఉందండి, ఖడ్గం ఇయ్యబడెను. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. భూలోకంలో సమాధానం లేకుండా చేయటానికి, అంటే సమాధానం లేకుండా చేయటానికి, సమాధానం లేదంటే యుద్ధం ఉందన్నమాట అండి. ఎర్రని ఒకటి గుర్తు. మనుషులు ఒకరినొకరు చంపుకున్నట్లు, అది యుద్ధంలోనే చంపుకుంటారు. భూలోకంలో సమాధానం లేకుండా చేయటానికి, సమాధానం లేనప్పుడు యుద్ధం ఉంటుంది. ఈ గుర్రం మీద ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వబడింది అన్నాడు. లాస్ట్ వర్డ్ ఏంటంటే మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడును. ఖడ్గం ఎందుకండి? ఎప్పుడు అవసరం అవుతుంది కండి. యుద్ధాలకి కొట్టుకుంటాక చంపుకుంటాక అవసరం అవుతుందండి. అలాగండి. ఇక్కడ ఎర్రని గుర్రము అన్నాడండి. ఎర్రని గుర్రము. చంపుటకు అధికారం ఇవ్వబడెను. ఒకనినొకడు చంపుకున్నట్లు.
భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. ఓకే, అంటే యేసుప్రభు రెండో ముద్ర విప్పారు. రెండో ముద్ర విప్పితే ఇంకో సీన్ కనపడిందండి. ఆ సీన్లో ఒక ఎర్రని గుర్రం కనపడింది. ఎర్రని గుర్రం మీద ఎవరో ఒక ఆయన కూర్చున్నట్టు కనపడింది. ఆయన చేతిలో పెద్ద ఖడ్గం ఉన్నట్టు కనపడింది. ఒకరినొకరు చంపుకునేటట్లుగా భూమి మీద సమాధి లేకుండా చేయటానికి ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తికి అధికారం ఇవ్వబడింది. అతని చేతిలో పెద్ద ఖడ్గం ఉంది. అప్పుడు ఇదంతా దేని సూచిస్తుందండి? యుద్ధము. మీ బైబిల్లో మాట రాసుకోవచ్చండి. నువ్వు ఎలా చెప్తావు యుద్ధం అని చెప్పేసి అంటే అప్పుడు చెప్పండి. పెద్ద ఖడ్గము, ఎరుపు రంగు, ఒకరినొకరు చంపుకున్నట్లు, సమాధానం లేకుండా చేయటానికి. అప్పుడు ఈయన ఎవరై ఉండొచ్చండి? ఈ గుర్రం మీద కూర్చున్న ఆయన ఎవరై ఉండొచ్చండి? అందరూ ఏమి నమ్ముతారంటే సాతాను అని నమ్ముతారండి. అమ్మా ఏంటమ్మా? మొదటిది యేసుప్రభు అండి. ఇక్కడ సాతాను. సాతానికి అధికారం ఎవరు ఇచ్చారండి అంటానండి. మొదటి శతాబ్దంలో ఉన్న క్రీస్తు యొక్క సంఘం వన్నికి రావాలి. నువ్వు వెళ్ళి నువ్వు ఎంత చేయగలవు అంత చేయి అని చెప్పేసి అని సాతానికి అధికారం ఇచ్చాడండి. సాతాను ఎవరిని వాడుకున్నాడండి? రోమా ప్రభుత్వాన్ని వాడుకున్నాడండి. రోమా మతాన్ని వాడుకున్నాడండి. రోమా మతం ఏంటండి? రోమా చక్రవర్తిని పూజించడం రోమా మతం. ఆ మతాన్ని వాడుకున్నాడండి. ఎంతమంది సహోదరులు రోమా ప్రభుత్వానికి విరుద్ధంగా రోమా మతానికి విరుద్ధంగా నిలబడ్డారండి? ఎంతోమంది సహోదరులండి. ఎంతమంది ప్రాణం పెట్టారండి? కోట్ల మంది ప్రాణం పెట్టారండి. మనం దేవుని చిత్తమైతే ఆ తర్వాత చూద్దామండి. తర్వాత వీలైతే మధ్యాహ్నం రెండో పెళ్ళిలో చూద్దామండి. 2 గంటలు చూద్దామండి. ఏడు అధ్యాయం 14 వచనంలో ఒక పెద్ద సమూహం వచ్చిందటండి. వద్దండి, ఒక నిమిషం. పెద్ద సమూహం వచ్చిందటండి. అప్పుడు పెద్దల్లో ఒక ఆయన అడిగాడటండి, ఎవరు ఈ సమూహం అని యోహాన్ని అడిగాడటండి. అప్పుడు యోహాన్ అన్నాడట, అయ్యా నాకేం తెలుసు, నీకే తెలుసు అయ్యా అన్నాడటండి. నీకే తెలియని అతడు అనగా అందుకు నేను అయ్యా నీకే తెలియను అన్నాను. అప్పుడేం చెప్పాడు సమాధానం ఆ పెద్ద? అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చాలండి. మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరు పెట్టారండి శ్రమ? రోమీలు పెట్టారండి. రోమీలు ఎవరు ప్రేరేపించారండి? సాతాను ప్రేరేపించాడండి. సాతానికి ఎవరు అధికారం ఇచ్చారండి? యెహోవా దేవుడు అధికారం ఇచ్చాడండి. అలా అంటే అప్పుడు ఎంతోమంది చనిపోయినమాట అండి. వాళ్ళ గురించి మాట్లాడుతూ 9వ వచనంలో, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలో మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. ఎంతమంది చచ్చిపోయారటండి? రోమిలు పెట్టే శ్రమల్లో ఎంతమంది చనిపోయారటండి? లెక్కింపశక్యంగాని సమూహం చనిపోయారటండి. అలాగా అంటే అందుకే నేను నెలకోసారి చదివేద్దామంటున్నానండి.
చదివేస్తే మనకి అవగాహన వచ్చేస్తుందండి ఆ పుస్తకం మీద. అంటే ఆ పుస్తకం మనం భయపడి చదవలేదండి, చదవకపోవటం వల్ల మనకి ఆ భయం అలా ఉండిపోయిందండి. చదివేస్తే 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 ఆ భయం పోద్దండి. ఎవరి గురించి ఏది ఎవరి గురించి చెప్పబడిందో తెలిసిపోద్దండి. మనం 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 దానికి ఏం సంబంధం, దానికి ఏం సంబంధం లేదండి. ఆ శ్రమలకు మనకేం సంబంధం లేదండి. ఒకవేళ మనం ఎవరినైనా హింసిస్తే అది మనకు మనకి హెచ్చరిక అండి. నేను నా భార్యను హింసిస్తే నేను రోమిలతో పాటు హింసించబడతాను, రోమిలతో పాటు శ్రమ పడతానండి. ఒకవేళ క్రైస్తవులతో పాటు శ్రమను అనుభవించే లిస్టులో ఉంటే నేను యేసు ప్రభు చేత ఆశీర్వదించబడతానండి. ఈ భూమి మీద ఇప్పుడు ఎవరైనా హింసించే వాళ్ళు ఉంటే వాళ్ళు రోమా సైన్యం అనమాట అండి. హింసించబడే వాళ్ళు ఉంటే వాళ్ళు యేసుప్రభు తమ్ముళ్ళు చెల్లుళ్ళు అనమాట అండి. యేసుప్రభుని ఎవరు హింసించారండి? రోమా సైన్యం హింసించింది. నువ్వు హింసిస్తే నువ్వు రోమా సైనికుడివి, నువ్వు హింసించబడితే యేసుప్రభు తమ్ముడివి. సింపుల్ సింపుల్. కాబట్టి ఈ ఈ ఎర్రగుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఎవరంటే సాతాను. ఆయనకి అధికారం ఎవరు ఇచ్చారంటే యెహోవా దేవుడు ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడంటే ఒకళ్ళొకరు చంపుకునేటట్టు చేయటానికి, భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి. ఆయన చేతిలో కట్టుకుందండి చంపేయటానికి, యుద్ధం చేయటానికి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అని మనం చెప్పుకున్నామండి ఇంతకుముందు. ఇప్పుడు కొనసాగుతుంది యుద్ధం. సాతాను యుద్ధం చేస్తున్నాడండి. విజయం మాత్రం యేసు ప్రభుది, ఆయన సైన్యాన్ని. కానీ వాడు ఆఖరి వరకు పోరాడతాడండి. సాతాను దగ్గర మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమైనా ఉంటే ఒకటేనండి, వాడు సిగ్గు లేకుండా పోరాడతాడండి. ఎప్పుడన్నా మానేస్తాడమ్మా, వీడు మాట అంటలేదు మానేస్తాడు సాతాను. ఎప్పుడన్నా మాండవు. ఒకసారి కాకపోతే ఇంకోసారి ఈసారి పడతాడేమో అని శోధిస్తూనే ఉంటాడండి. పట్టు వదలడండి. సాతాను దగ్గర నేర్చుకోవాల్సిన గొప్ప మంచి పాయింట్ అదండి. ఈరోజు మనం కూడా దేనికి పట్టు వదలకూడదండి, గట్టిగా పట్టుకోవాలండి. ఓకే. అప్పుడు చరిత్రలో వ్రాయబడిన ఒక సంగతి ఏంటంటే రోమిల్లో కొంతకాలం అయిన తర్వాత అంతఃకలహాలు వచ్చినాయి ఏంటండి. చరిత్రకు సంబంధించిన విషయం ఏంటంటే రోమియులలో కలహాలు కలహాలు వచ్చాను. వారు ఒకరినొకరు చంపుకొనిరి. ఓకే. అప్పుడు ఆదరణ ఏంటండి? ఇప్పుడు ఈ పుస్తకం ఎవరికైతే రాస్తున్నాడో, ఈ పత్రిక ఎవరికైతే రాస్తున్నాడో, గ్రహీతలకి దేవుడిచ్చే ఆదరణ మాట ఏమిటండి? వారు ఒకరినొకరు చంపుకున్నట్లుగా నేను చేస్తాను. వారిలో అంతఃకలహాలు ఒకరినొకరు చంపుకొనున్నట్లు చేస్తాను. అది వాళ్ళకి ఆదరణేనండి.
ఆదరణేనండి. మిమ్మల్ని హింసించేవాళ్ళని రక్షిస్తాను, మీకు హింస లేకుండా చేస్తాను, ఆదరణేనండి. అలాగండి. అప్పుడు మనం ఏమనుకుంటామండి, ఒకవేళ మనమే ఆ హింసలో ఉంటే మనం ఇప్పుడు చచ్చిపోతే బాగుండు, ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటామండి. కానీ ఇప్పుడు ఎందుకు చచ్చిపోరండి? దేవుడికి లెక్కలు ఉంటాయండి. దేవుడికి లెక్కలు ఉంటాయి. దేవుడు కొంచెం టైం ఇస్తాడండి. అందరికీ దేవుడు టైం ఇస్తాడండి. మనం ఏమనుకుంటామంటే మనల్ని ఎవరైనా బాధ పెడితే ఇప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటామండి. అది చచ్చిపోవడం గ్యారంటీ, కానీ కొంచెం టైం కావాలన్నమాట అండి. దానికోసం చూస్తాడండి దేవుడు. ఈరోజు మనుషులు ఏమనుకుంటారంటే నేను ఏదైనా చేసేయగలను, నా ఇష్టం అనుకుంటానండి. అవదండి, అవదండి. నీ ఇష్టం ఏది చేయటం ఉండదండి. దేవుడు నీకు టైం ఇచ్చాడు, నీకు టైం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందితే ధన్యుడివే, మారు మనసు పొందకపోతే ఆయన జోక్యం చేసుకుంటాడు. మారు మనసు పొందే వరకు కనిపెడతాడు. అంటే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అద్భుతమైన సంగతులు బయటపడతాయండి. అంటే మనం అంటే మీకు ఒక మాట చెప్పేటానికి చదువుతున్నాను. 6 అధ్యాయం అయిన తర్వాత 8 అధ్యాయం చూడండి ఒకసారి. 8 అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. అంటే భూమిలో 3వ భాగం ఎందుకు కాలేదండి? భూమి అంతా ఎందుకు కాలిపోలేదండి? భూమి అంతా ఎందుకు కాలిపోలేదండి? ఇది భూగోళం, ఇది భూగోళం. అదంతా కాలిపోకుండా 3వ భాగం కాలిపోయిందటండి. ఈ భాగమే కాలిపోయిందండి. 3 భాగాలు ఉండిపోయినాయండి. ఒక భాగమే కాలిందండి. లేదా 4 వేసాం కదా, కాదు, ఇది కాదండి, ఇది అదే 3 భాగాల్లో ఓ భాగం కాలిందండి. ఇంకా 2 భాగాలు కాలలేదండి. ఈ 2 భాగాలు ఎందుకు కాలలేదు? మారు మనసు పొందుతారని దేవుడు అవకాశం ఇచ్చాడండి. మొత్తం కాల్చేస్తే మారు మనసు పొందే అవకాశం లేదండి. ఓ భాగం కాల్చేసి 2 భాగాలు ఉంచితే ఈ 2 భాగాలు ఆలోచిస్తారండి, అది ఎందుకు కలిపింది, ఆలోచిస్తారు, మారు మనసు పొందుతారని. అలాగండి. అంటే మనం అవన్నీ తర్వాత చూద్దామండి. 16 అధ్యాయంలో కూడా ఆ బోధ ఉంటుందండి. వాళ్ళు మారు మనసు పొందలేదు, దేవుడి మీద తిరుగుబాటు చేశారు, మారు మనసు పొందలేదు, తిరుగుబాటు చేశారు, మారు మనసు పొందలేదు, దేవుడిని ఎదిరించారు, మారు మనసు పొందలేదు అంటాడండి. 8 అధ్యాయం 16 అధ్యాయంలో ఆ బోధ ఉంటుందండి. అంతఃకలహాలతో ఒకళ్ళొకరు చంపుకుంటారు. ఇప్పుడు చచ్చిపోతే వాడు ఇప్పుడు చావరు. దేవుడు వాళ్ళకి టైం ఇచ్చాడు. కానీ నేను మాత్రం జోక్యం చేసుకుంటాను, నువ్వేమో కంగారు పడద్దు. అలా ఇప్పుడు సాతాన్ని దేవుడు ఎందుకు వాడుకున్నాడండి? దేవుని ప్రజల్ని శోధించడానికి వాడుకున్నాడండి. దేవుడు మనల్ని శోధిస్తాడా, సాతాను మనల్ని శోధిస్తాడా? దేవుడు శోధించడు. మరి దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు పరీక్ష పెడతాడండి. అంటే వచ్చిన శోధనకి 2 పేర్లు ఉన్నాయండి. సాతాను వైపు నుంచి ఏమో శోధన, దేవుని వైపు నుంచి పరీక్ష. అలాగండి. సంఘటన ఒకటే. దేవుని వైపు నుంచి ఏమో దానికి పరీక్ష అని పేరు, సాతాను వైపు నుంచి ఏమో దానికి శోధన అని పేరండి. శోధన సహించేవాడు ధన్యుడు, శోధనను తట్టుకునేవాడు ధన్యుడు, శోధనను ఎదిరించేవాడు ధన్యుడు, శోధనను జయించేవాడు ధన్యుడు అన్నాడు అనమాట అండి. అలాగండి. అంటే బైబిల్లో ఉన్న సంగతులన్నీ ఇక్కడ జిస్ట్లా చెప్పబడతాయి ప్రకటనలో. ఈ విషయం బైబిల్ అంతా ఉందండి. ప్రకటనలు కొత్తగా ఉందండి? లేదండి. ఓకే, ఇక్కడ క్రైస్తవులు చంపడానికి సాతాను ఇవన్నీ చేశాడండి. మరి రోమీల్లో ఒకరినొకరికి అంతఃకలహాలు వచ్చినట్టుగా ఎవరు చేశారు? అదే దేవుడు ఎలా చేశాడు? మళ్ళీ సాతానే.
ఇది విచిత్రం అండి. ఇటు రోమియోలు క్రైస్తవులు చంపడానికి సాతాను రోమియోలు ఉపయోగించుకున్నాడండి. మళ్ళా సాతానే రోమిల మధ్యన అంత కలహాలు వచ్చినట్టుగా వాళ్ళు కలహాలు పెట్టాడండి. ఆ పని దేవుడు చేయడండి, సాతానికి అప్పగిస్తాడండి. అంతేనండి. అంటే కొన్నిసార్లు సాతాను తాను ఓడిపోయానని తెలిసి కూడా ప్రవర్తిస్తాడండి. ఇప్పుడు యేసు ప్రభును మరణకు అప్పగించాడండి సాతాను. ఇప్పుడు ఎవరు ఓడిపోయారండి మరణానికి అప్పగించిన సందర్భంలో? సాతానే ఓడిపోయాడండి. యేసుప్రభుని తీసుకొచ్చి శిలువ మరణకు అప్పగించాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడండి. అప్పుడు సాతాను ఓడిపోయాడు కదండి. అలాగనమాట అండి. ఇప్పుడు ఈ కార్యంలో నేను ఓడిపోతాను అన్నది తెలుసు, కానీ చేస్తాడండి. అంటే దేవుడు చేయమన్నాడు. అలాగనమాట అండి. విచిత్రంగా ఉంటుందండి సంగతి. సాతానికి తెలిసే చేస్తాడండి కొన్ని. ఇక్కడ తెలిసే చేస్తాడండి. ఇక్కడేమో క్రైస్తవులు విరుద్ధంగా చేశాడు, ఇక్కడేమో రోమిలు విరుద్ధంగా చేశాడండి. అలాగండి. ఆరు 5 6 మూడవ ముద్ర. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. అంటే ఆ సీన్ వెళ్ళిపోయింది. ఇంకో సీన్ వచ్చిందండి. ఆ సీన్లోనేమో ఇంకో గుర్రం కనబడింది, నల్లని గుర్రం కనబడిందండి. ముందేమో తెల్లని గుర్రం కనబడింది, తర్వాత ఎర్రని గుర్రం కనబడింది, తర్వాత నల్లని గుర్రం కనబడింది. 3వ సీన్ అండి ఇది. 3వ సీన్లో నల్లని గుర్రం. ఆ గుర్రం మీద ఒక ఆయన కూర్చున్నాడు, అతని చేతిలో త్రాసు ఉంది. అప్పుడు ధ్యానారానికి ఒక సేరు గోధుమలు, ధ్యానమునకు 3 సేర్లు యవలు. యవలంటే బార్లీ. థ్యాంక్ యూ అమ్మా. బార్లీ అటండి. నూనెను ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు. నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దు. ఓకే. అప్పుడు నల్లని త్రాసు ధ్యానారం అంటే ఒక రోజు కూలేటండి. ఆ కాలంలో ఒక రోజు కూలేటండి. మత్తయి సువార్త 20 అధ్యాయంలో కూడా ఒక యజమాని, నేను ఒక ధ్యానారం ఇస్తాను, నా తోటలోకి వచ్చి పని చేయండి అన్నాడు. అది ఒక రోజు కూలి అనమాట అండి. అది అంటే ఓ రోజు కూలి అని చెప్పేసి అంటే అది పేదవాడి జీవనోపాధి లేకపోతే ధనవంతుడి జీవనోపాధి అండి. పేదవాడికి రోజంతా కష్టపడితే ఓ సేరు గోధుమలు వస్తాయటండి. ఓ పేదవాడు రోజంతా కష్టపడితే 3 సేర్లు ఎవరు వస్తాయటండి, లేకపోతే 3 సేర్లు బార్లీ వస్తుందండి. నూనె ద్రాక్షరసాన్ని పాడు చేయొద్దు. అప్పుడు ఇది చూస్తే ఏమై ఉండొచ్చండి? మూడవ ముద్రలో దేవుడు యేసు ప్రభు 3వ ముద్ర విప్పి ఏమి తెలియజేస్తున్నారండి? కరువు. థ్యాంక్ యూ అండి.
కరువు. అంటే మీరు అక్కడ మీ బైబిల్లో ఆ వచనాల దగ్గర కొంచెం కొంచెం టిక్గా కరువు అని రాసేసుకోండి. రోమీయులు కరువుతో బాధపడిరి. చరిత్ర ఏంటంటే రోమీలు కరువుతో బాధపడ్డారు. ఇక్కడ కొంచెం ఒక విషయాన్ని గమనించాలండి. కరువు ఎప్పుడు వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? కరువు ఎప్పుడు వస్తుందండి? వర్షాలు లేనప్పుడు అండి, పంటలు పండినప్పుడు. వర్షము లేకపోతే వర్షము లేనప్పుడు, పంటలు పండనప్పుడు. వర్షాలు ఎప్పుడు పడవు? వర్షాలు ఎప్పుడు పడవు? దేవునికి కోపం వచ్చినప్పుడు. దేవునికి కోపము వచ్చినప్పుడు. దేవునికి కోపం ఎప్పుడు వస్తుంది? మనుషులు పాపం చేసినప్పుడు. అబ్బాయి, రోమీలు కరువుతో బాధపడ్డారటండి. బాధపడిరి. కరువు ఎలా వస్తుంది? కరువు ఎప్పుడు వస్తుంది? వర్షం పడినప్పుడు, పంటలు పండినప్పుడు. ఎప్పుడు వర్షాలు రావు? వర్షాలు ఎప్పుడు పడవు? దేవుడు కోపం వచ్చినప్పుడు. దేవుడు కోపం ఎప్పుడు వస్తుంది? మనుషులు పాపం చేసినప్పుడు. ఇది సర్కిల్ అండి. ఇది సర్కిల్ అండి. ఈ విషయాలు ఎక్కడ దొరుకుతాయండి? ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయాలు వస్తాయండి. మీరు నా ధర్మశాస్త్రం అనుసరిస్తే నేను వర్షం కురిపిస్తాను, మీకు పంటలు పండిస్తాను. మీరు నా మాట వినకపోతే ఆకాశాన్ని ఎలా చేస్తాడటండి? ఇత్తడిలా చేస్తాడండి. భూమిలో చేస్తాడండి. ఇనుములా చేస్తాడండి. ఇనుము మీద నీళ్లు చల్లి విత్తనాలు వేస్తే పండుతాయండి. అంటే భూమి అలాగ అయిపోద్ది అనమాట అండి. ఆకాశం అలాగ అయిపోద్దండి. నిజంగా వద్దండి. నిజంగానే వద్దండి. అప్పుడైనా ఇప్పుడు కూడా వద్దండి. యెహోవా దేవుడు, అప్పుడు యెహోవా దేవుడే, ఇప్పుడు యెహోవా దేవుడే. అప్పుడు ఆయనే, ఇప్పుడు ఆయనే. అప్పుడు ఆయన కోపం వస్తుంది, ఇప్పుడు ఆయన కోపం వస్తుంది. మనం దేవుని పిల్లలం, దేవుని శత్రువులం కాము, దేవుడికి విరోధులం కాము, దేవుని పిల్లలం. దేవుని పిల్లల్లో బ్రతకాలండి. పిల్లోడు బ్రతకపోతే తండ్రి ఏం చేస్తాడండి? 2 వేస్తాడండి. వాడు దిద్దుకుంటాడని.
మన తండ్రి అయిన దేవుడు కూడా అలాగే చేస్తారండి. ఆమోస్ గ్రంథంలో ఎక్కడో ఈ ఈ ఈ ఈ ఈ లిస్ట్ ఉందండి. ఆమోస్ గ్రంథం, యోవేలు, ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం ముందు రాసుకోండి. ఆమోసు 4వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆమోసు 4:6 నుండి 11 వరకు. మీ పట్టణములన్నిటిలోనూ అందరు తీయండి ఒకసారి. ఇది కీలకమైన వచనం అండి, కీలకమైన పేరండి, అందరూ తెలుసుకోవాల్సిన పేరండి. ఆమోసు 4వ అధ్యాయం 6వ వచనం నుండి ఒకసారి తీస్తే బ్రదర్ చదువుతున్నారండి. 756 పేజీ, పాత నిబంధన 756 పేజీ. చదవండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిట్లో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. అంటే దంతశుద్ధి అంటే భోజనం లేకుండా ఉండటం అండి. దంతశుద్ధి అంటే భోజనం లేకుండా ఉండటం. మీరున్న స్థలముల్లో అన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. దేవుడు ఆహారం లేకుండా చేశాడంటే దాని అర్థం ఏంటండి? ఆయన తట్టు తిరగాలని. కానీ మీరు నా తట్టు తిరగలేదు. అది మొదటి ప్రయత్నం అండి. అక్కడ 1 అంకె వేసుకోండి. ఆహారం లేకుండా చేసినాను అంటే అక్కడ 1 వేసుకోండి. 6వ వచనం దగ్గర 6-7 వచనాల మధ్యన 1 వేసుకోండి. మొదటి ప్రయత్నం చేశాడండి, దేవుడికి ప్రతిఫలం రాలేదండి. అప్పుడు ఇంకో 2వ ప్రయత్నం చేస్తున్నాడండి. ఆ 2వ ప్రయత్నం 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. 2వ ప్రయత్నం ఏంటండి? వర్షం లేకుండా చేసేటట్టండి, నీళ్ళు లేకుండా చేసేటట్టండి. ఎందుకు చేశాడండి? ఆయన వైపు తిరుగుతారని చేశాడండి, కానీ తిరగలేదంటండి. అది దేవుడు చేసిన 2వ ప్రయత్నం అండి. అక్కడ 7-8 వచనాల మధ్యలో 2 వేసుకోండి. దేవుడు విడిచిపెట్టలేదండి, ఇంకొక అవకాశం, మారు మనసు మాత్రం ఇంకొక అవకాశం ఇచ్చాడండి. 9వ వచనం 3వ ప్రయత్నం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. అంటే పంట ఏదో వర్షం లేదు, ఏదో ఓ చోట పడింది, కొంత పండింది. ఆ పండిన పంట కూడా రాకుండా ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేశాను. అది 3వ ప్రయత్నం అండి. అయినను మీరు నా తట్టు తిరగలేదు. 10వ వచనం 4వ ప్రయత్నం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. 4వ ప్రయత్నం ఏంటండి? మీ యవనస్తుల్ని ఖడ్గము చేత హతం చేయించాను, మీ గుర్రాలని కొల్లబెట్టించాను, మీ శత్రువులు వచ్చి మీ గుర్రాలు పట్టుకుపోయారు, మీ పిల్లల్ని చంపేశారు. అయినా సరే మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అది అక్కడ 4 వేసుకోండి. మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి తిని అక్కడ 4 వేసుకోండి. 5వ ప్రయత్నం అండి 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటుంది. కొరవులైనట్టు తప్పించుకుంటుంది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. 5వ ప్రయత్నం ఏంటంటే సొదొమ గొమొర్రాలు బోర్లు చేసినట్టుగా మిమ్మల్ని నేను బోర్లు వేశాను. అంటే ఏమి లేకుండా చేసేయడం అనమాట బోర్లు పెట్టడం అంటే.
మీరు కొంతమంది రక్షించబడ్డారంటే అది పొయ్యిలో కర్రను తీసినట్టుగా పొయ్యిలో పుల్లం తీసినట్టుగా కొరవను తీసినట్టుగా తీశాను, అయినా సరే మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అది 5వ ప్రయత్నం. ఇదండి దేవుడి ఆ, పథకం, దేవుడి కార్యం, దేవుని కార్యాలు. ఏదైనా మన జీవితంలో శ్రమ వస్తే దాని అర్థం ఏంటండి? మారు మనసు పొందమని హెచ్చరికండి. డాక్టర్లు చెప్తారండి, ఈ శరీరంలో ఏదైనా చిన్న తేడా వస్తే ఆ శరీరం ఏదో ఏదో చేసుకోమని చెప్పి హెచ్చరికిస్తున్నట్టండి. అంటే డాక్టర్లు అంటారండి, అది గమనించుకోవాలటండి. అలాగే జీవితంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, నాయనా నాకు అర్థమైంది, నేను ఈ తప్పు చేయటం వల్ల, ఈ పాపం వల్ల మీరు నాకు ఈ శిక్ష ఇచ్చారు, నేను మారు మనసు పొందుతాను తండ్రి, నాకు మారు మనసు దయచేయండి, నేను మారు మనసు పొంది మీకు ఇష్టడిగా బ్రతికేటట్లు నాకు చేయండి అని ఆయనకు మొరపెట్టుకోవాలండి. అప్పుడు ఆయన ఏమైపోతాడండి? ఆయన కరిగిపోతాడండి. ఆయన కరిగిపోయి ఏం చేస్తాడండి? ప్రాబ్లం సాల్వ్ చేస్తాడండి. అప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకుతామండి. ఓకే, మొదటి ముద్ర తెల్లని గుర్రము, విజయానికి సాదృశ్యం. 2వ ముద్ర ఎర్రని గుర్రము, యుద్ధానికి సాదృశ్యం. మూడవ ముద్ర నల్లని గుర్రము, కరువుకు సాదృశ్యం. చరిత్రలో వాళ్ళు కరువుతో బాధపడ్డారటండి. అప్పుడు కరువు అసలు ఒరిజినల్గా కరువు ఎలాగ వస్తుందో చూసామండి. కరువు ఎందుకు వస్తుంది అంటే వర్షాలు పడకపోతే, పంటలు పండకపోతే. వర్షాలు ఎందుకు పడమంటే దేవుడు కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనుషులు పాపం చేయటం బట్టి. కానీ మనుషులు మారు మనసు పొందితే మొత్తం అన్నీ సాల్వ్ అయిపోతాయండి. విస్తారమైన పంట పండిస్తాడండి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ప్రశాంతంగా బ్రతకాలంటే ఏం చేయాలండి? ఎవరైనా ఒక్కరు చెప్పండి. మనం ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకాలంటే ఏం చేయాలండి? దేవునికి ఇష్టలుగా బ్రతకాలండి. అంతేనండి. దేవుడు కోపం రాపకూడదండి. దేవుడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడండి. మనం దీనత్వం కలుగుంటే మనం ఈ లోకంలో ప్రశాంతంగా ఉంటామండి. గర్విష్ఠుగా బతికితే కష్టాలు అనిపిస్తామండి. సింపుల్. అయినా సరే మనం గర్వంగానే బతుకుతామండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఎంతమంది తెలుసండి? అందరూ తెలుసండి. గర్వం ఎంతమంది మానేసామండి? ఎవరూ మానలేదండి. నువ్వు గర్వించొద్దు, నాశనం అయిపోతావు, నేను గర్విస్తాను, నేను నాశనం అయిపోతాను అంటున్నామండి. ఇలా రాశారన్నమాట అండి. ఇలాగ ఒక్కొక్క దర్శనాన్ని చూపించి వారిని ఆదరిస్తున్నాడు అన్నమాట అండి. ఇక్కడ అంటే మూడవ ముద్ర దగ్గర నేను కరువు రప్పిస్తాను, వాళ్ళు మారేటట్టుగా చేస్తాను, మిమ్మల్ని హింసిస్తున్నందుకు నేను వాళ్ళకి కరువు రప్పిస్తాను అని దేవుడు వీళ్ళకి చెప్పాడండి. వీళ్ళు కొంచెం ఆ మాటకి వాళ్ళు ఆదరించబడతారండి. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మిగిలిన విషయాలని చదువుతామండి. ప్రకటన ఇదండి. ప్రకటన గ్రంథం ఇదండి. ఓకే, అందరికీ వందనాలండి.